గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ కన్సర్నింగ్ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాను. లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ అనేది దీంట్లో రావడం జరిగింది. ఇనిషియలీ వీ హ్యావ్ జనరల్ నాలెడ్జ్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అని అడిగితే దట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఇన్సైడర్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే పివి నరసింహారావు. ఆటోబయోగ్రఫీ అంటే సెల్ఫ్ అతనే రాశాడనమాట. ద ఇన్సైడర్ అనే పుస్తకం రాయడం జరిగిందనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మన ఇండియాకి ప్రతిభా పాటిల్. హూ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు అటాక్ ఇండియా అంటే ఎవరు మొట్టమొదటి యూరోపియన్ ఇండియాను అటాక్ చేసింది అంటే అలెగ్జాండర్ అనేవాడు అటాక్ చేయడం జరిగిందనమాట. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆయిల్ సీడ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఎక్కువగా ఆయిల్ సీడ్ అనేది ప్రొడ్యూసింగ్ స్టేట్ గుజరాత్ అని మనం తెలుసుకోవచ్చు. హూ రోడ్ ద బుక్ క్రికెట్ మై స్టైల్ అనే పుస్తకాన్ని కపిల్ దేవ్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA? మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవర్రా అంటే విజయలక్ష్మి పండిట్ అనే ఆమె మొట్టమొదటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఈమె ప్రెసిడెంట్గా మనం చూడొచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటే త్రిగ్వి లీ అనే అతను. చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ని మనం చూసుకోవచ్చు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే టోక్యోలో ఈ విధంగా మనము హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అనేది చూడొచ్చు. నెక్స్ట్ హూ రోడ్ ద బుక్ రాజతరంగిణి? కల్హనుడు రాజతరంగిణి అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా హూ ఇంట్రడ్యూస్ రైల్వే అండ్ టెలిగ్రాఫ్ ఇన్ ఇండియా అంటే లార్డ్ డల్హౌసీ అనే అతను రైల్వే మరియు టెలిగ్రాఫ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ బయాలజీ బిట్స్ చూసినట్లయితే జాస్ ఆర్ యాబ్సెంట్ ఇన్ ఈ రెప్టైల్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో దవడలు అనేది ఉండదన్నమాట. ఇఫ్ యూ టేక్ క్రొకడైల్స్ ఆల్సో వాటికి ఓన్లీ వన్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంటుంది, సైడ్ వేస్ మూమెంట్ అనేది దాంట్లో ఉండదన్నమాట. సో వాటిలో జాస్ అనేది రెప్టైల్స్లో ఉండవు అని తెలుసుకోవచ్చు. ద హీట్ ట్రీట్మెంట్ అప్లై టు మిల్క్ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ టు స్టెబిలైజ్ అండ్ టు రిమూవ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ పాశ్చరైజేషన్ అనమాట. ఈ పాశ్చరైజేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం మిల్క్ని హీట్ చేసి దాని తర్వాత కొద్దిగా స్టెబిలైజ్ చేసి టెంపరేచర్ని దాని తర్వాత మనము ఈ విధంగా కొద్దిగా పెరిగేసి చేస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే టోటల్ ప్రాసెస్ని పాశ్చరైజేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రెనిన్ హెల్ప్స్ ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. దేర్ ఆర్ 2 ఎంజైమ్స్ ఇన్ అవర్ స్టమక్ యాసిడ్. పెప్సిన్ మరియు రెనిన్ అనే 2 ఎంజైమ్స్ ఉంటాయి. వాటిలో రెనిన్ అనేది బ్లడ్ గడ్డ కట్టడానికి కోయాగులేషన్కి హెల్ప్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్, మన హ్యూమన్ బాడీలో ఈ ఇన్సులిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు కంట్రోల్ ద లెవెల్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ అని చెప్పుకోవచ్చు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్ అనేది బ్లడ్లో కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనేటివి ఈ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయన్నమాట. ప్లాంట్స్ విచ్ ఫ్లవర్ ఓన్లీ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. ఎలాంటి ప్లాంట్స్ వాటికి ఒక్కసారి మాత్రమే పువ్వులు అనేది రావడం జరుగుతుంది తన లైఫ్ టైంలో, మరీ అనేది రాదు. అలాంటి ప్లాంట్స్ని ఏమంటారు అంటే మోనోకార్పిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి మోనో అంటే సింగిల్ అనమాట. మోనోకార్పిక్ ప్లాంట్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లార్వాయ్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ కాల్డ్ నింప్. ఏవైతే కాక్రోచెస్ ఉన్నాయో వాటి యొక్క లార్వాయిని ఏమని పిలుస్తారంటే నింప్ అని చెప్పుకోవచ్చు. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ మామూలుగా ఎక్కడ మనం చూడొచ్చు అంటే రొయ్యలు, ప్రాన్స్. ఈ ప్రాన్స్లో మనము ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చూడొచ్చు. బ్లడ్ ఫెయిల్స్ టు క్లాట్ వైట్ ఫ్లవింగ్ ఇన్ ద బ్లడ్ వెజల్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెపారిన్. బ్లడ్ అనేది గడ్డ కట్టడము ఫెయిల్స్ టు క్లాట్ వైట్ ఫ్లోయింగ్ ఇన్ ద
బ్లడ్ వెజల్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ హెపారిన్. అంటే ఇక్కడ ఏంటంటే హెపారిన్ ఉండడం వల్ల మన బ్లడ్ అనేది గడ్డ కట్టుకోకుండా మన బ్లడ్ ప్రతి ఒక్క పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇఫ్ యు టేక్ బ్రెయిన్లో కానీ చాలా సెన్సిటివ్ జోన్స్ అనమాట, కంపల్సరీ బ్లడ్ అనేది ఫ్లో కావాలి. ఒకవేళ బ్లడ్ అనేది క్లాట్ కట్టడం స్టార్ట్ అయిందంటే బ్రెయిన్ హ్యామరేజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో వీ హ్యావ్ టు ఈ బ్లడ్ అనేది క్లాట్ కట్టుకోకుండా బాగా ఉండాలి. అలా హెల్ప్ చేసేది ఏంట్రా అంటే ఈ హెపారిన్ అనే ఒక చిన్న కెమికల్, ఒక ఎలిమెంట్ అనమాట చెప్పుకోవచ్చు. వీ హ్యావ్ దట్ మెయిన్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ద లాక్జా ఈజ్ ఏ ప్యాథలాజికల్ కండిషన్. ఇప్పుడు ఏదైతే లాక్జా అనే ఒక డిసీజ్ వస్తుందో ఇది ప్యాథలాజికల్ కండిషన్, అంటే బ్లడ్కి సంబంధించింది అనమాట. ఇది దేని నుంచి వస్తుందంటే టెటానస్ అనే ఒక డిసీజ్ రావడంతో నీ దవడ అనేది లాక్ అయిపోతుంది అనమాట, మూమెంట్ అనేది ఉండదు. ఒక్కసారి ఈ మూమెంట్ స్టాప్ అయిపోయిందంటే నువ్వు ఏది తినలేక లిక్విడ్ అనేది యూ కాంట్ చ్యూ అన్న, ఏదన్నా ఒక సాలిడ్ కానీ మనం చ్యూ చేయలేము, నమలలేము. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్. ఎనీ డిసీజ్ యూ మే గెట్ దట్ విల్ బీ డైరెక్ట్లీ టు ద డెత్ అనమాట. సో ఈ లాక్జా అనేది కూడా వన్ ప్యాథలాజికల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. టెటానస్ అనే డిసీజ్లో దవడ అనేది లాక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇచిథాయిడ్స్ ఆర్ ద amphibians which has no tongue, glycogen into glucose and purifies. ఓవరాల్ ఏంటంటే ఇలాంటి ఇచిథాయిడ్స్ అనే amphibians వాటికి టంగ్స్ అనేది ఉండవు అనమాట. అంటే వాటికి నాలుక అనేది లేకోకుంటే మామూలుగా సలైవా అనేది మనకు తెలుసు కదా, సలైవా ఏం చేస్తుంది, ఏదైతే మనం తింటామో ఆ డైజెస్టివ్ ఫుడ్ స్టార్చ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ప్యూరిఫైస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి దాంట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ద బేసిక్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజం సెల్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ బేసిక్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెల్ అన్నమాట. ద ప్లాంట్ ఈజ్ యూజ్ టు ట్రీట్ బ్లడ్ ప్రెషర్. ఏ ప్లాంటు ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి కానీ ఈ విధంగా ట్రీట్మెంట్కి కానీ హెల్ప్ అవుతుంది అంటే ఆ ప్లాంట్ సర్పగంధ అని మనం తెలుసుకోవచ్చు. ఆ సర్పగంధ అనే ప్లాంట్ ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. గ్రోయింగ్ మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. ఇక్కడ ఏంటంటే గ్రోయింగ్ మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. ఒక పొలంలో ఒక పంట కన్నా వేరే వేరే పంటలు పెట్టి కంటిన్యూస్గా ఒకే పంట పెట్టుకోకుండా వేరే వేరే పంటలు పెట్టిన దాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. అలా ఎందుకు చేస్తారు అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఇన్కమ్ అనేది ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట. ద లార్జెస్ట్ ఇన్వర్టిబ్రేట్ ఏంట్రా అంటే మాల్యూస్ అనేది మనం చూసినట్లయితే లార్జెస్ట్ ఇన్వర్టిబ్రేట్గా మనం చెప్పుకోవచ్చు ఈ మాల్యూస్. ఇన్ అవర్ బాడీ యాంటీబాడీస్ ఆర్ ఫార్మ్డ్ అగైనెస్ట్ ప్యాథోజన్స్ ఇన్ థైమస్ బై లింఫోసైట్స్. ఇక్కడ ఏంటంటే మన బాడీలో ఈ యాంటీబాడీస్ అనేది ఫామ్ అవుతాయి అగైనెస్ట్ ప్యాథోజన్స్ ఇన్ థైమస్ బై లింఫోసైట్స్ అనమాట. ఈ లింఫోసైట్స్ వల్ల ఈ విధంగా ఫార్మేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట ఈ యాంటీబాడీస్. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసినట్లయితే ద క్రిటికల్ యాంగిల్ ఈజ్ మినిమమ్ ఇన్ వయలెట్. మనకు తెలుసు వయలెట్, రెడ్ వీటి యొక్క డిస్పర్షన్ రేట్ చూసినట్లయితే రెడ్కి తక్కువగా ఉంటుంది. సో అంటే అక్కడ క్రిటికల్ యాంగిల్ అనేది మనం చూసినట్లయితే మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే రెడ్కి ఉంటుంది, అదే మినిమం ఎక్కడ ఉంటుందంటే వయలెట్కి అనేది మనం చూడొచ్చు. ద లెన్స్ యూస్ టు కరెక్ట్ ప్రెస్ బయోపియా. ప్రెస్ బయో అంటే 2 అనమాట. బైఫోకాల్ లెన్స్ అనేది ప్రెస్ బయోపియాలో కరెక్ట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. అదే షార్ట్ సైట్ అంటే మయోపియా అని చెప్పుకోవచ్చు. మయోపియాని కాన్కేవ్ అయితే కాన్వెక్స్ అంటే మనము లాంగ్ సైట్ హైపర్ మెట్రోపియా అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్ అపర్చర్, దాన్ని ఏమంటారంటే ప్యూపిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. లైట్ సెన్సిటివ్ మెంబ్రెయిన్ ఏదిరా అంటే రెటినా అని వన్ టైప్ ఆఫ్ లైట్ సెన్సిటివ్ మెంబ్రెయిన్గా మనం గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ద మినిమం డిస్టెన్స్ షుడ్ 25 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీ మనము
చూడాలి. అంటే ఏదైనా వస్తువు చదివేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ మనకి డిస్టెన్స్ అనేది ఈ అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటారు, 25 సెంటీమీటర్లు ఉండాలి. అంతేకాకుండా యాంగిల్ ఆఫ్ విజన్ అనేది ఎంత అంటే 60 డిగ్రీస్ అనమాట. ఇక్కడ 600 ఉంది, దట్ ఈస్ 60 డిగ్రీస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. యాంగిల్ ఆఫ్ విజన్ అనేది మనం 60 డిగ్రీస్ వరకు మనము ఆ విధంగా మన యాంగిల్ అనేది చూడొచ్చు అనమాట. జంక్షన్ లా ప్రపోజ్డ్ బై, ఈ జంక్షన్ లా అనేది ఎవరు ప్రపోజ్ చేశా అంటే కిర్చాఫ్ అనే సైంటిస్టు ఈ జంక్షన్ లాను ప్రపోజ్ చేశారని తెలుసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అంటే ఒక భూమి యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంట్రా అంటే దట్ ఈజ్ 0 అని మనం తెలుసుకోవచ్చు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సోలినాయిడ్ ఈజ్ అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్సైడ్ ద సోలినాయిడ్ మనకి కంటిన్యూస్గా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మనం తెలుసుకోవచ్చు. ద వీకెస్ట్ బాండ్ ఏంట్రా అంటే అయానిక్ బాండ్ అనేది దిస్ ఇస్ ద వీకెస్ట్ బాండ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట, అయానిక్ బాండ్. యూరియా ఈజ్ నైట్రోజినియస్ ఫర్టిలైజర్స్ అని మనం తెలుసుకోవచ్చు. యూరియాని ఏమంటారంటే నైట్రోజీనస్ ఫర్టిలైజర్గా మనం గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్ ప్రిపేర్డ్ బై ద డిస్టిలేషన్ ఆఫ్ వుడ్ ఈజ్, ఈ ఆల్కహాల్ అనేది ఈ విధంగా ప్రిపేర్డ్ బై ద డిస్టిలేషన్ ఆఫ్ వుడ్ అని మనం తెలుసుకోవచ్చు, మీథైల్ ఆల్కహాల్ అనమాట. సో ఈ మీథైల్ ఆల్కహాల్ అనేది చూసినట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తారంటే మనము ఆల్కహాల్ని ఈ విధంగా డిస్టిలేషన్ ఆఫ్ వుడ్ అనేది చేయడం వల్ల మీథైల్ ఆల్కహాల్ అనేది చెప్పుకోవచ్చు మనము. మీథేన్ ఈజ్ ద సింప్లెస్ట్ హైడ్రోకార్బన్స్, ఇక్కడ మీథేన్ అనేది CH4, ఇది సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ అని గుర్తుంచుకోండి. డైమండ్ అండ్ గ్రాఫైట్ ఈ రెండు ఏంట్రా అంటే దే ఆర్ అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అని మనం తెలుసుకోవాలి. కార్బన్ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ అంటే డైమండ్, ఇట్ ఈస్ ఏ ఇన్సులేటర్, కరెంట్ అనేది పాస్ కాదు. గ్రాఫైట్లో మాత్రం కరెంటు పాస్ అవుతుంది, సో ఇట్ ఈస్ ఏ కండక్టర్ అనమాట. సో ఈ రెండు అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అనమాట. కోవలెంట్ బాండ్ ఇన్వాల్వ్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ కోవలెంట్ బాండ్లో ఏముంటాయి అంటే ఈ విధంగా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనం చూడొచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ అక్కర్స్ ఇన్ హైడ్రోజన్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా సన్లో కూడా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ మనం చూడొచ్చు. ద టెక్నిక్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ద ఏజ్ ఆఫ్ ఫాజిల్ ఆర్గానిజం ఈజ్ రేడియో కార్బన్ రేటింగ్, ఇక్కడ రేడియో కార్బన్ డేటింగ్ ఏంట్రా అంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. క్యాలిక్యులేటింగ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాజిల్ ఆర్గానిజం అనమాట. ఈ విధంగా మనము ఫాజిల్ ఆర్గానిజం యొక్క వాటి యొక్క ఏజ్ కనుక్కోవడానికి ఈ రేడియో కార్బన్ డేటింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 15, 20 and 54 లీవ్స్ ఇన్ ఈచ్ కేస్ ఈ రిమైండర్ ఈజ్ 8. సో ఈ నంబర్స్ నుంచి వచ్చిన LCM తర్వాత మనకి ఒక 8 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ నంబర్స్తో వచ్చిన 12, 15, 20 and 54 తోటి వచ్చిన LCMే 540 అనమాట. అంటే ఇవి దేనిలతో అయితే చేసినా కూడా మనకి 8 అనేది కంపల్సరీ రిమైండర్ రావాలి. కాబట్టి ఆ 540ని ఏ విధంగా అయితే 12తో కానీ 15తో కానీ 20తో కానీ 54తో కానీ డివైడ్ చేస్తే మన పక్కా రిమైండర్ అనేది 8 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబర్ ఏంటి అంటే ఆ లీస్ట్ నెంబర్ ఏంటి అంటే 548 అని చెప్పుకోవచ్చు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దేర్ చైల్డ్ 3 years ago వాస్ 27 years. 3 సంవత్సరాల మునుపు హస్బెండ్ వైఫ్ ప్లస్ చైల్డ్ యావరేజ్ ఎంత అంటే డివైడ్ బై 3 = 27 అనమాట. అయితే అండ్ దట్ ఆఫ్ ద వైఫ్ అండ్ ద చైల్డ్ 5 years ago, 5 ఏళ్ళ ముందు వైఫ్ మరియు చైల్డ్ ఎంత అంటే 20 ఏళ్ళు అనమాట. సో W+C 5 years ago ఇంత అయితే అక్కడ H+W+C అనేది అక్కడ మనం చూసినట్లయితే ప్రజెంట్ 90 అనుకోవచ్చు. 81 + 9 అనమాట. అంటే 9 ఎందుకు యాడ్ చేసామంటే ప్రతి ఒక్కరికి 3 ఏళ్ళ తర్వాత. అదేవిధంగా వైఫ్ ప్లస్ చిల్డ్రన్ కూడా +10 యాడ్ చేసినామంటే ప్లస్ 5 years తర్వాత, కాబట్టి ఈ విధంగా 50 అవుతుందన్నమాట. సో 90లో నుంచి 50 మైనస్ చేస్తే ఫాదర్స్ దట్ ఈస్ హస్బెండ్స్ ఏజ్ అనేది రావడం జరుగుతుంది, దట్ ఈస్ 40 అనమాట. నెక్స్ట్ ఇఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ అనదర్ నెంబర్, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్? ఇది మనము ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము 40% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ B అనమాట. సో ఎప్పుడు A/B అనేది మనకి 5:3 రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఈజియెస్ట్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద క్వశ్చన్స్. ఎవాల్యుయేట్ 28% ఆఫ్ 450 ప్లస్ 45% ఆఫ్ 280. దీని ప్రకారం చేస్తే మనకు ఆన్సర్ అనేది 252 రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 27.50 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 28.60.
ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటున్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ప్రాఫిట్ అనేది మనం ఉంటుంది. సో దాని ప్రకారం మనం చూస్తే ప్రాఫిట్ ఎంత అంటే 1.1 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే వాడికి టోటల్ ప్రాఫిట్ అనేది మనకి 4% అని మనం తెలుసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది జాక్పాట్ అనమాట, మార్క్స్ యూ హ్యావ్ టు క్రాక్. నెక్స్ట్ ఫిజిక్స్లో చూసినట్లయితే ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్ అనేది వాటి యొక్క ల్యూమినస్ ఎఫిషియన్సీ ఎలా మెజర్ చేస్తారంటే ఫ్లక్స్లో మెజర్ చేస్తారనమాట. అదే 1 గ్యాలన్ అనేది ఎంతకు ఈక్వలెన్స్ ఉంటుందంటే 4.546 లీటర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ 1 గ్యాలన్ అనేది అంతకు ఈక్వలెంట్ అమౌంట్ అనమాట. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ ఈజ్ డబుల్డ్, మూవింగ్ బాడీ యొక్క వెలాసిటీ అనేది డబుల్ అయితే దెన్ ద మొమెంటం ఏమవుతుంది అంటే డబుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద స్క్రీన్ పార్ట్ ఆఫ్ ద ఐని ఏమంటారంటే రెటీనా అని మనం తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ ద స్క్రీన్ పార్ట్ ఆఫ్ ద ఐ అని చెప్పుకోవచ్చు అనమాట. ద డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టార్స్ ఆర్ డ్యూ టు ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ అనమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అనేది డిఫరెంట్ స్టార్స్కి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే వాటిలో టెంపరేచర్ డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనము కలర్స్ అనేది డిఫరెంట్గా చూడొచ్చు బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ అనమాట. సో ఐ హోప్ ఆల్ దీస్ 50 క్వశ్చన్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గో త్రూ ఆల్ మై ఎగ్జామినేషన్ పేపర్స్. ఏవైతే ఇవ్వడం జరిగిందో డోంట్ స్కిప్ ఎనీ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ద వీడియోస్ యూ హ్యావ్ బీన్ గివెన్, ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి. అండ్ రియలీ ఐఎమ్ టెలింగ్ గైస్, ప్లీజ్ షేర్ ఇట్ టు మ్యాక్సిమం పీపుల్. దట్ విల్ బీ దిస్ ఈస్ ద బెస్ట్ ఛానల్ యూ విల్ ఎవర్ సీ. సో చాలా బాగా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కన్నిటికీ చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ దెమ్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ ఆర్ ఎనీ సజెషన్స్ యూ కెన్ మెసేజ్ మీ ఆన్ 7667302552. I request you guys to share it to your group. Let them get benefited. నా వంతు నేను సహాయం చేస్తున్నాను, సో మీరు మీ వంతు సహాయం చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.